వనపర్తి జిల్లా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వనపర్తి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 7, 15, 23, 24, 26 వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తూ కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కొత్తగా ఏ పథకం అమలు కాలేదని, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు, కరెంట్, పెన్షన్లు, రైతు బంధు తప్ప ఒక్క పథకం కూడా అమలు కాలేదని, 2.5 ఏళ్లలో చేయలేని వాళ్ళు మిగతా సమయంలో ఏం చేస్తారని, త్వరలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాబట్టి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. సర్కారు వచ్చి ఈ పథకం ఇచ్చిందనేది ఏ ఇంటికన్నా ఏదైనా ఉందా? కేసీఆర్ ఇచ్చిన కరెంటే 24 గంటలు, కేసీఆర్ ఇచ్చినటువంటి మంచినీళ్ళే, కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షనే, కేసీఆర్ ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మే, కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే తప్ప ఈ సర్కారు వచ్చి ఇస్తామన్నది కొత్తగా ఏమైనా ఉందా? 4000 చెప్పి మోసం చేసిందే పెన్షన్, 2500 మహిళలకని మోసం చేసిందే. ఈ సింగారానికి మనగాడు మనిషికి తులం బంగారు ఇస్తా అని చెప్పి పెళ్లి చేసుకున్న పిల్లలకి మనిషికి తులం బంగారు ఇస్తాను. గుడుసుకు కూడా పిన్నిసి కూడా ఎన్నిక చేత కలదు. బంగారు ఇస్తామంటే ఎట్లా నమ్మిందమ్మా నాకు అర్థం కాదు. దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సర్కారులు బంగారు ఇచ్చేదైనా ఉంటుందా అసలు? వాళ్ళు చెప్పంగానే మనం నమ్మితే గుడ్డోళ్ళలాగా ఏడోళ్ళలాగా. ఇప్పుడు చూడు ఎట్లా మోసం చేస్తే రేపు ఏమవుతుంది? పొరపాటుగా మీ వార్డు కాదు ఇంకే వార్డులైనా పట్టణంలో టౌన్లో పొరపాటుగా కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి టీవీలకు వచ్చి ఏం మాట్లాడతాడు? మేమేమీ అమలు చేయకపోయినా